సుమలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం మళ్ళీ ఒక స్నాక్ రెసిపీ చేసుకుందాం. ఇది ఎగ్స్తోనండి. ఎగ్ ఫింగర్స్ అంటారు. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. వీటి కోసం 6 గుడ్లు తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని దానికి మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం వీటిని గిలకొట్టుకుందాము. ఇలాంటి విస్కర్ తీసుకొని మనం గిలకొట్టుకుందాము. అలాగే 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుందాము. ఈ మిరియాల పొడి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇలా విస్కర్ తీసుకొని దీన్ని మనం గిలకొట్టుకుందాము. మొత్తం మిరియాల పొడి ఉప్పు అంతా ఎగ్గులో బాగా కలిసిపోయే వరకు చూసారా, ఇలా మొత్తము గిలకొట్టుకోవాలి. ఎగ్స్ అన్నీ మొత్తం కలిసిపోవాలన్నమాట. ఇలాంటి కేక్ టిన్ ఏదైనా తీసుకోవాలి, లేకపోతే మన ఇంట్లో ఏదైనా స్క్వేర్దైనా ఎలాంటి పాత్ర ఉన్నా తీసుకోవచ్చు. కొద్దిగా మందం పాటిది దానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం గ్రీస్ చేసుకుందాము. ఎందుకంటే ఎగ్ మిశ్రమం వేసినప్పుడు ఉడికినప్పుడు అది అతుకపోకుండా మనకు కట్ చేసినప్పుడు ఈజీగా వస్తుందన్నమాట. మనకి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు పాత్ర. నేను కేక్ టిన్ తీసుకున్నాను. స్టీల్ అయినా తీసుకోవచ్చు, ప్లేటు ఏదైనా తీసుకోవచ్చు. ఇలా మనం ఒక పాత కడాయి పెట్టుకొని మనము దీన్ని ఇప్పుడు స్టీమ్ చేసుకుందాము. దాంట్లో మనం ఒకటి ఇట్లాంటిది ఏదైనా స్టాండ్ పెట్టుకొని కింద నీళ్ళకు తగలకుండా మనం పెట్టిన టిన్ కొన్ని వాటర్ వేసుకొని మనం ఇలా దీన్ని స్టాండ్ మీద పెట్టుకోవాలన్నమాట. వేసిన ఎగ్ మిశ్రమం ఇలా బాయిల్ అవుతూ ఉంటే అది స్టీమ్ అయిపోతుంది అన్నమాట. మనకి ఏ పాత్ర అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. నేనైతే ఇలా కడాయి పెట్టాను. దాని మీద కూడా ఒక మూత పెట్టేసి నీళ్ళు బాయిల్ వాటర్ అందులో పడకుండా మళ్ళీ దానిపైన కూడా మనం ఒక మూత పెట్టి దీన్ని స్టీమ్ చేసుకోవాలి. 20 నుంచి 25 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. అప్పుడే అది ఉడికిపోతుంది మొత్తము. మనం ఒక టూత్ పిక్తో చెక్ చేసుకోవాలి. అది కూర్చున్న వెంటనే తీసేస్తే ఏం లేకుండా ఉంటే అంటుకోకపోతే అది ఉడికిపోయినట్టు. అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని దాన్ని బయటికి తీసుకొని చల్లార్చుకుందాం. చల్లారిన తర్వాత దాన్ని మనం కట్ చేసుకుందాం. చూసారా, ఇలా అంచులు విడదీస్తే మనకు కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఏది మీకు అవైలబుల్ ఉంటే అది తీసుకొని అందులో చేసుకోవచ్చు. దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుందాము. మనకు నచ్చిన రీతిలో నేను ఇలా పొడుగుగా కట్ చేస్తున్నాను. 1, 2 తింటే అందరికి సరిపోయేటట్టు నేను పెద్దగా కట్ చేశాను. మనిషి 2 తినేటట్టు ఒకరొకరు ఇలా మనము నెమ్మదిగా దాన్ని విడదీయాలన్నమాట. ఎక్కడ క్రాక్స్ రాకుండా విడిపోకుండా దాన్ని మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు. ఎంత పెద్దగా కట్ చేసే వాళ్ళు ఇష్టం లేకుంటే సగం కూడా చేసుకోవచ్చు. నేను ఇలా పెద్దగా చేశాను. 6 అయినాయి చూసారా. వీటిని మనం పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో మళ్ళీ 2 గుడ్లు తీసుకొని వీటిని మనం ప్లేట్లో పరుచుకుందాము. ఎందుకంటే ఇవి ఉడికిన ముక్కలను మనం డిప్ చేసుకోవాలి కాబట్టి 2 గుడ్లు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకొని మనం వీటిని అందులో కూడా ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకుందాం. ఉప్పు ఎంత తినగలమో చూసుకొని మనం వేసుకుందాం. రుచికి సరిపడా అందులో వేసాము ఆల్రెడీ కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఉప్పు ఎక్కువగా అయిపోతుంది. ఇలా ఫోర్క్ తీసుకొని దీన్నంతా ఎల్లో మిశ్రమం అంతా గుడ్డులో కలిసిపోయేటట్టు మనం గిలకొట్టుకోవాలి. ఇలా కేక్ ఇదంతా మనము గుడ్డంతా మిశ్రమం అంతా కలిసిపోవాలన్నమాట. చూసారా ఇలా. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, బ్రెడ్ని మిక్సీలో వేసేస్తే ఇలా పొడి అయిపోతుంది. ఈజీగా బ్రెడ్ క్రమ్స్ తయారైపోతాయి. ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకొని మనము వీటిని డిప్ చేయడానికి అన్నీ రెడీ చేసుకుందాము. ఒక 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకుందాము ఒక ప్లేట్లో. అలాగే 2 స్పూన్ల మైదా వేసుకుందాము. ఈ పొడిలో ముంచడం వల్ల అవి చాలా స్టిఫ్గా తయారవుతాయి అన్నమాట. నూనె ఎక్కువ పీల్చుకోకుండా మనకు గట్టిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. 2-3 ఎండుమిర్చి తీసుకొని మిక్సీలో చిన్న జార్లో తిప్పేస్తే మనకు చిల్లీ ఫ్లేక్స్ తయారైపోతాయి. అలాగే కొద్దిగా మిరియాల పొడి వేశాను. అలాగే కొద్దిగా మళ్ళీ సాల్ట్ చాలా తక్కువ అమౌంట్లో వేశాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎక్కువగా తినని వాళ్ళు ఉప్పు. ఇలా దీన్ని మనం పొడిని మనం వేసినవన్నీ కలిసిపోయేటట్టు కలిపి పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఈ స్ట్రిప్స్ని తీసుకొని ఫస్ట్ పొడిపిండిలో ముంచి ఆ తర్వాత గుడ్డు మిశ్రమంలో ముంచి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ముంచాలన్నమాట. ఇలా గుడ్డులో ముంచడం వల్ల మనము బ్రెడ్ క్రమ్స్ అనేవి సరిగా అతుక్కుపోతాయి అన్నమాట. వాటికి మంచి టేస్ట్ వస్తుంది.
విడిపోవన్నమాట నూనెలో వేసినప్పుడు. ఇలా ఎగ్గులో ముంచడం వల్ల చూసారా, ఇలా ముంచి మనం ఒక ప్లేట్లో పరుచుకుందాం వాటిని. ఇలాగే అన్నీ మనం తీసుకున్న స్టెప్స్ అన్నీ ఇలాగే రిపీట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా ఫస్ట్ పొడిపిండిలో, తర్వాత గుడ్డులో, తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఇలా ముంచి పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఇలాగే రెడీ చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎందుకంటే గుడ్డు అదంతా ఉంది కాబట్టి కొద్దిగా మెత్తగా ఉంటాయి. నూనెలో వెంటనే వేస్తే ఇరిగిపోతాయి కాబట్టి మనం ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గట్టిగా అయిపోతాయి. మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి అనువుగా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వీటిని మునిగే వరకు మనము నూనె వేసుకొని కాగిన తర్వాత మీడియంలో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూద్దాము, 1 పడుతుందా 2 పడుతుందా ముందు చూసుకొని ఆ తర్వాత మిగతావి వేసుకోవాలి. కాలడానికి వాటికి ప్లేస్ కూడా కావాలి కాబట్టి అన్నీ ఒక్కసారి వేయకూడదు. ఎగ్ మిశ్రమం కాబట్టి చాలా చూసారా, ఇలా అయిపోయిన తర్వాత మనం ఇంకొకటి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మీడియంలో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, లోపల నుంచి కాలే వరకు మనం వీటిని కాల్చుకోవాలన్నమాట. ఇలా ఇంకొకటి కూడా వేసేసుకుందాము. చూసారా, నెమ్మదిగా వీటిని టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకొని పక్కన టిష్యూ పేపర్తో ఒక ప్లేట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ అంతా దానికి పీల్చుకోవడానికి, మనం తింటున్నప్పుడు మన వేళ్ళకు తగలకుండా ఉండడానికి ఇలా టిష్యూ పేపర్ వేస్తే దానికంతా ఇంకేమన్నా ఆయిల్ ఉంటే దాన్ని పీల్చుకుంటుంది అనమాట. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఎన్నెన్న చేసుకోవచ్చు మనము, అది మన ఇష్టం. చూసారా, ఇలా తొందరగానే కాలిపోతాయి, ఎక్కువగా వేగిపోతాయి తొందరగానే, ఎక్కువ టైం తీసుకోదు. లోపల నుంచి కాలడానికి హైలో పెట్టి మనం గబగబా చేసేస్తే లోపల నుంచి కాలవు కాబట్టి మీడియంలో పెట్టేసుకొని నెమ్మదిగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. మనం టమాటా సాస్తో తినొచ్చు, గ్రీన్ చట్నీతో తినొచ్చు. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా అయిపోయే రెసిపీ అండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఇలా ఎంత బాగున్నాయో కనపడుతున్నాయో. చాలా సింపుల్గా, ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎగ్స్తో ఈజీగా మనం చేసుకోవచ్చు తినాలనిపించినప్పుడు ఎప్పుడన్నా. చూసారా ఎంత బాగున్నాయో, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్గా, ఈజీగా అయిపోయే రెసిపీ అండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.